గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మార్నింగ్ నాకు టైం దొరకక నేను యోగా అనేది ఏంటంటే మీకు వీడియోస్ చెప్పలేను. కావున ఈరోజు ఒకటి మంచి ధ్యానం గురించి చెప్తానండి. ఇది ఎంతమంది ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళకు కొన్ని కోట్ల నాలెడ్జ్ అనేది, ఆలోచనలు అనేది చాలా బయటకు వస్తాయండి. చాలా మందికి నిర్దపడ్డది. చూడండి, మన కనిచూపు అనేది అంటే మన కనిపాప అంటే లోపల ఏదన్నా మనకు వాళ్ళు గాలి దుమ్ము ఇలా పడితేందంటే కళ్ళు మండి మన కళ్ళు అంటే మనం చూసేది సుత కరెక్ట్ చూడలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కళ్ళు అనేది అంటే ఈ రెండు కళ్ళు దృష్టి చూస్తే ఆటోమేటిక్గా చాలా భయంకరంగా ఉంటాయి. మీరు అద్దంలో చూసుకోండి. మీ ఫేస్ మీరు చూసుకుంటే మీరు భయపడతారు. అలా కాకుండా మనము ఒక దేవ దృష్టితో చూస్తే ఆటోమేటిక్గా మీకు కొన్ని వేల లక్షణాలనే మీలో ఉద్భవిస్తాయి. కానీ అది మీకు తెలియదు. మీకు అనుభవం అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత మీ అనుభవపూర్వంగా ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీకు జ్ఞాపక శక్తి, జ్ఞానోదయం అవుతుంది. ఇది ఎవరైనా ఒక సాయిబాబా కానీ, ఒక గౌతమ బుద్ధుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, అంటే చాలా స్వామి వివేకానందుడు కానీ, ఆయన కోరికల మేరకు ఏంటంటే ఆయన ఎలా సాధించాడో, ఎంతమందికి ఉపన్యాసాలు ఇచ్చారో, ఇలా ఒక్కొక్కరికి ఒక మనస్తత్వం అని ఉంటుంది. అది బయటికి రావాలంటే మనం ఉన్నది మొత్తం బయటికి కక్కాలి. అప్పుడే మీకు మంచి ఆలోచనలు తేజవంతమై మీకు జ్ఞాపక శక్తి కానీ మీ మైండ్ సెట్ అభివృద్ధి పరిస్తే అప్పుడు మీకు జ్ఞానోదయం అనేది. ఇలా మనం ఐస్ ఎక్సర్సైజ్ చేస్తే మన ప్రాణశక్తిని మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. మరిన్ని వీడియోల కోసం మీరు రేపు ఈ ఛానల్ చూడాలని మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.